లాస్ట్ వీడియోలో హెల్తీ ఫుడ్ తీసుకోండి అన్నాను. సో చాలామంది నన్ను అడగటం జరిగింది, సార్ హెల్తీ ఫుడ్ అంటే ఏంటి, ఏజ్ వైజ్ ఏం తీసుకోవాలో చెప్పండి అని. సో క్లియర్గా చెప్తాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రదీప్ భాస్కర్, క్యాన్సర్ స్పెషలిస్ట్, కాకినాడ. సో ఫస్ట్ రూల్ ఇస్, హెల్తీ ఫుడ్ అంటే కాస్ట్లీ ఫుడ్ కాదు, ఇట్స్ బ్యాలెన్స్ ఫుడ్. సో బిలో 20 ఇయర్స్ ఈ ఏజ్లో యాక్చువల్లీ బాడీ డెవలప్మెంటల్ ఫేజ్లో ఉంటుంది. బాడీ స్ట్రెంథనింగ్ కానీ ఇమ్యూనిటీ పెరగడానికి కానీ ప్రాపర్ డైట్ అనేది అవసరం. సో ఈ డైట్లో యూజువల్గా హోమ్ మేడ్ ఫుడ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్. అండ్ వాటిల్లో మనకు కావాల్సింది మిల్క్, కర్డ్, అలాగే ప్రాపర్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్స్. ఎందుకంటే హెల్దీ అడల్ట్ బాడీకి అట్లీస్ట్ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ పర్ 1 kg బాడీ వెయిట్ ఉండాలి. సో దానికి తగ్గట్టుగా దాల్స్, పల్సెస్, అలాగే ఎగ్స్, కొంత చికెన్ కానీ ఫిష్ కానీ ఇంక్లూడ్ చేసుకుంటే డైట్ బాగుంటుంది. అండ్ జంక్ ఫుడ్స్ని, ఎక్సెస్ షుగర్ని, అలాగే కూల్ డ్రింక్స్ లాంటి సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయటం మంచిది. ఈ ఏజ్లో ఉన్న హ్యాబిట్స్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి రైట్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం ఈ ఏజ్లో చాలా అవసరం. 20 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్. ఈ ఏజ్ గ్రూప్లో బాడీ స్ట్రాంగ్ అవుతుంది, కానీ అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. లేట్గా లేవటం, లేట్గా పడుకోవటం, ఇర్రెగ్యులర్ మీల్ టైమింగ్స్. సో వీటిలో మనం మెయిన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీల్ టైంని రెగ్యులరైజ్ చేసుకోవాలి. ఆ మీల్లో కొంచెం వెజిటబుల్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే కావాల్సినంత ప్రోటీన్ ఉండేలాగా స్ప్రౌట్స్ అండ్ లెగ్యూమ్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే హెల్దీ ఫ్యాట్స్ కోసం హోల్ ఎగ్ కానీ లేదంటే ఘీ కానీ యాడ్ చేసుకుంటే ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ ఫామ్ చేసుకోవచ్చు. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, లేట్ నైట్ ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. 30 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్, పీక్ ఎర్నింగ్ ఏజ్ గ్రూప్. సో ఫైనాన్షియల్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, లైఫ్ విల్ బీ ఫుల్ ఆఫ్ స్ట్రెస్. సో అదే టైంలో బాడీ మెటబాలిజం కూడా స్లో డౌన్ అవ్వడం మొదలవుతుంది. సో ఈ ఏజ్ గ్రూప్లో వెయిట్ గెయిన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వెయిట్ కంట్రోల్ జాగ్రత్తగా పాటించాలి. దానికోసం కొంచెం తినే డైట్లో ఫైబర్ రిచ్ ఫుడ్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ని తగ్గించుకోవాలి. తర్వాత కొంచెం మనకి సీజనల్ ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అవి కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి కొంచెం ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ ఉండే అవకాశం ఉంది. స్కిన్ కూడా కొంచెం గ్లో అయ్యే అవకాశం ఉంది యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల. అలాగే ప్రాపర్గా ప్రోటీన్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి లెగ్యూమ్స్ కానీ స్ప్రౌట్స్ కానీ ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఏ గుడ్ డైట్. అండ్ లాస్ట్కి వచ్చేసరికి 45 ఇయర్స్ అండ్ అబవ్. సో యూజువలీ ఈ ఏజ్ గ్రూప్లో ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. అలాగే ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఎక్కువ హైపర్ టెన్షన్లు, అంటే బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ రావడం మొదలవుతుంది. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి షుగర్ కంట్రోల్, అలాగే డైట్లో సాల్ట్ కంట్రోల్ అనేది చాలా అవసరం. అలాగే వీళ్ళకి డైజెస్టివ్ పవర్ కూడా మెల్లమెల్లగా తగ్గటం స్టార్ట్ అవుతుంది కాబట్టి లైట్గా ఈజీ డైజెస్టిబుల్ ఫుడ్స్ ఏమన్నా ఇంక్లూడ్ చేసుకోవడం బాగుంటుంది డైట్లో. అలాగే ప్రాపర్ ప్రోటీన్, సీజనల్ ఫుడ్స్, తర్వాత ఆయిల్ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకోవడం, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, ఇలాంటివి చేసుకుంటే డైట్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. అండ్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఈజ్ అ మస్ట్. సో ఒకటి క్లియర్, ఫుడ్ ఒక్కటే క్యాన్సర్ని ప్రివెంట్ చేయలేదు. రైట్ ఫుడ్ అండ్ రైట్ రొటీన్ మాత్రమే క్యాన్సర్ రిస్క్ని తగ్గించగలదు. అలాగే ప్యాక్డ్ అండ్ కెమికల్ రిచ్ ఫుడ్ లైక్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ తీసుకోండి, మంచినీళ్ళు ఎక్కువ తాగండి, అండ్ లైఫ్లో ఒక రొటీన్ ఫాలో అవ్వండి. ఎదర్ ఇన్ ద వే ఆఫ్ వాకింగ్ ఆర్ జిమ్ ఆర్ యోగా, మెడిటేషన్, ఏదైనా కానీ ఒక రొటీన్ ఫామ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, తినేటప్పుడు మొబైల్ చూడొద్దు. ఎందుకంటే ఫుడ్ ఈజ్ నాట్ జస్ట్ అ ఫ్యూయల్, ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్. రైట్ ఇన్పుట్ గివ్స్ యూ రైట్ రిజల్ట్. హెల్తీగా ఉండండి, లాంగ్ లైఫ్ని లీడ్ చేయండి. థ్యాంక్ యూ.